డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, స్కిల్ స్పెషలిస్ట్, అంతేకాకుండా సార్ ఆస్ట్రాలజీ, హస్త సాముద్రిక స్పెషలిస్ట్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ జాతకం సార్ చూస్తారనమాట. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ప్రతిరోజు మనకి కావాల్సింది పదే పదే అనుకుంటూ యూనివర్స్కి రిక్వెస్ట్ చేసినట్టు లేకపోతే అడుగుతున్నట్టు ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తుంటే జరుగుతుందనేసి అంటుంటారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే జరుగుతుందా సార్ అసలు అలాంటి? వాస్తవంగా జరుగుతుందండి. అది ఎలా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో టెలిపతి అని ఒక ప్రోగ్రామింగ్ ఉంది. దాని ద్వారా యూనివర్స్ తో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఎలాగూ టెలిఫోన్లో మనం అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా ఎలా మాట్లాడుతున్నామో ఈ టెలిపతి అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు విశ్వంతో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అవ్వాలి? ఫస్ట్ మనం ఉన్న స్థితిని గుర్తించాలి. ఎలా అంటే ఫస్ట్ మీరు ఉదయం లేవగానే విశ్వాన్ని చూస్తూ, యూనివర్స్ని చూస్తూ, ప్రకృతిని చూస్తూ, ఓ అనంత విశ్వమా, నేను ఈ స్థితిలో ఉన్నాను, అందువల్లే నేను జీవితంలో ఇలా ఉండిపోయాను, ఇలా ఉండటానికి కారణం నేనే, నేను చేసుకున్న తప్పులే, ఏ జన్మలోనో చేసిన యొక్క పాపకర్మల యొక్క ఫలితంగా ఈ జన్మలో నా స్థితి ఇలా ఉంది, అందు నేను గుర్తించాను, పశ్చాత్తాపడుతున్నాను. ఇది హార్ట్ఫుల్ గా రావాలండి. మాటలు లోపల నుంచి రావాలి. మాట నోట్లోంచి రాకూడదు, హృదయంలోంచి రావాలి. ఓ అనంత విశ్వమా అనే మాట మాట్లాడేటప్పుడు మీ హృదయం కదిలిపోవాలి. ఎవరైతే న్యాచురాలిటీగా అనంత విశ్వంతో మాట్లాడతారో ఈ టెలిపతి ద్వారా ఈజీగా మీకు అమెరికాలో ఉన్నాడు ఫోన్ చేస్తే ఎలా కనెక్ట్ అయ్యాడో యూనివర్స్ మీతో కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ఈ స్థితికి కారణం నేనే, నేను చేసుకున్న యొక్క పాప కర్మల యొక్క ఫలితమే నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించు. ఇప్పుడు ఇచ్చిన ఆనందాలకి నాకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ. ఇప్పుడు పొందుతున్న ఆనందాలకి నేను చాలా సంతోషపడుతున్నాను, థ్యాంక్ యూ. అలాగే నేను గత జన్మలో చేసిన పాప కర్మల యొక్క ఫలితంగా ఇది అనుభవిస్తున్నాను, దానికి నువ్వు నన్ను క్షమించానందుకు నీకు కృతజ్ఞతలు. నేను చేసిన తప్పుల్ని క్షమించమని అప్రూవల్గా మారాను. తప్పులు నేను గుర్తించాను, నేనే చేసుకున్నాను, నాకెవరు కీడు చేయలా. ఆ తప్పులు ఈ పనిష్మెంట్ అనుభవించడానికి కారణం నేనే అని ఎప్పుడైతే యూనివర్స్తో మీరు మమేకమై మాట్లాడతారో ఆ తర్వాత యూనివర్స్ క్షమించినట్లుగా ఫీల్ అయ్యి అందుకు నీకు కృతజ్ఞతలు, క్షమించినందుకు కృతజ్ఞతలు. ఈ విధంగా మీరు ఫీల్ అవుతూ ప్రతిరోజు ఒక మండలం రోజులు చేసి చూడండి. మీకు దేవుడి దగ్గర కూర్చుని కొంతమంది ఫోటో ముందు మొర పెట్టుకుంటూ ఉంటారు, కానీ కొన్నిసార్లు ఆ మొర ఆలకిస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఆలకించట్లేదు, ఎన్ని మొర పెట్టుకున్నా మా మాట వింటలేదు అని చెప్తుంటారు. కారణం ఏమిటి అనంటే ఫోటో ముందైనా యూనివర్స్ ముందైనా కూడా ముందు గుర్తెరగవలసింది మీలో ఉన్న పరమాత్మని తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీలో ఉన్న పరమాత్మకి ఈ దేవాలయం లాంటి దేహాన్ని గుర్తించాలి. ఈ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎలాంటి ఆహారం తింటున్నావు రోజు? నువ్వున్న దేహంలో, నీ దేహంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆహారాన్ని ఈ గుడిలోకి పంపిస్తూ ఉన్నావు అనేది గుర్తెరిగి నువ్వు సాత్విక ఆహారాన్ని తీసుకుంటే నీ ఆలోచనలు సాత్వికంగా ఉంటాయి. ఎప్పుడైతే సాత్వికంగా ఉంటున్నాయో నీ పనులు కూడా సాత్వికంగా ఉంటాయి. ఎప్పుడైతే నీ పనులు సాత్వికంగా ఉంటాయో నీవు ప్రతి సెకను కూడా నువ్వు యూనివర్స్తో మమేకమవగలుగుతావు. ఎప్పుడైతే నీలో పశ్చాత్తాప భావం కలిగిందో, యూనివర్స్ ఉంది, భగవంతుడు ఉన్నాడని నువ్వు దృఢంగా నమ్మావో, నీ మనస్సు లోతుల్లోంచి నువ్వు యూనివర్స్కి, భగవంతుడికి అప్పీల్ చేసుకుంటావు, శరణాగతుడు అవుతావు. ఎప్పుడైతే భక్త కన్నప్ప ఎలా చేశాడో తెలిసిందే కదా. అంటే పరమేశ్వరుడికి కంఠంపడగ రక్తం కారుతుందని తెలుసుకుంటే ఈయన కన్ను తోడిగి ఆయనకి కన్నిచ్చాడే. అంటే అక్కడ ఏమిటి ఆయన భక్తి ఏమిటి అని అంటే, నేను నమ్మిన భగవంతుడికి కన్ను ఇబ్బంది పెడుతుంది, అందుకని నా కన్ను ఇవ్వాలి అని చెప్పి కన్ను తీసి కన్నిచ్చాడు. అంతటి మూఢభక్తి మీలో ఉండాలి. అలానే మీ కన్ను తీసి కన్ను ఇవ్వక్కర్లేదు, కేవలం మీ మనస్సుని విప్పి ఆర్తితో చెప్పాలి.
నీకు కోట్లు కావాలని అడుగుతున్నావు, కానీ ఆరోగ్యం కావాలని అడుగుతున్నావు, కానీ నువ్వు ఆర్తితో చెప్తూ ఉన్నావా? నువ్వు మనసా వాచా కర్మన విశ్వసిస్తున్నావా? నేను చెప్పానో, ఇంకో గురువు గారు చెప్పారో, ఇంకో గురువు గారు చెప్పారో, ఏమని అడుగుతున్నావు? నాకు డబ్బు కావాలి యూనివర్స్, నాకు డబ్బు ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్తూ ఉన్నావు. అలా కాదు. నువ్వు ఆర్తితో చెప్పావా లేదా? నీ మనస్సు నిండా, హృదయం నిండా నీవు మనస్ఫూర్తిగా నీ హృదయం కదిలిపోవాలి నీ నోటెంపడ మాటకి. అంటే ఊరికి ఏడుపు వస్తా ఉంటుంది, ఎవరైనా తిడితే తిట్టినప్పుడు ఏడుపు వచ్చినట్లు కాకుండా ఆర్తితో నీకు సహాయం చేసే స్థితి యూనివర్స్కి ఉంది, నీకు సహాయం చేసే ఒక పవర్ భగవంతుడికి ఉందని విశ్వసిస్తున్నావు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకని ఆర్తితో చెప్పలేకపోతున్నావు? 41 రోజులు మరీ కష్టతరమైన సమస్య అయితే మీరు 108 రోజులు చెప్పేలోగానే యూనివర్స్ నుంచి, నువ్వు నమ్మిన దైవం నుంచి, నీలో దాగి ఉన్న భగవంతుడి నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. అయితే దీన్ని ఎలా చేయాలంటే ఆర్తితో చెప్పి కళ్ళు మూసుకుని మీరు మీ సమస్య క్లియర్ అయిపోయినట్లుగా మనసులో భగవంతుడిని ఊహించుకోవాలి. అయితే ఇక్కడ భగవంతుడు ఎలా కనపడతాడంటారా? మీకు రాముడు అంటే ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం, అల్లా అంటే ఇష్టం, లేకపోతే శివలింగం అంటే ఇష్టం అనుకుందాం. ఏదైతే పదే పదే మీరు ధ్యానం కళ్ళు మూసుకుంటే కనపడుతుందో, ఏదైతే పదే పదే మీ కళల రూపంలో ఆ రూపాన్ని మీరు చూస్తున్నారో, ఆ రూపానికి చెప్పుకోవాలి కోరికలు. కులదైవానికో, మీరు నమ్మిన దైవానికో, మీ తాతలు తండ్రులు కొలిచే దైవానికన్నా కూడా మీరు ఏ దేవుడితో కనెక్ట్ అవుతున్నారు? ఎలా కనెక్ట్ అవుతారు? ఎన్నో జన్మలు ఉన్నాయని చెప్తున్నాం కదా, ఆ జన్మల యొక్క బంధమే ఈ యొక్క రూపం మీకు కళల రూపంలో వస్తుంది. ఈ ధ్యానం చేస్తే పదే పదే కనపడుతుంది. ఏదో ఈరోజు నాకు శివలింగం కనపడింది అలా కాదు, 10 సార్లు 11 సార్లు మీరు ఎప్పుడు చూసినా అదే రూపం మీకు పదే పదే వస్తుంటే, అమ్మవారి రూపం కావచ్చు, విష్ణువు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆ రూపం పదే పదే వస్తుంటే ఆ రూపానికి మీరు సంకల్పాలు చెప్పుకోవాలి, యూనివర్స్కి చెప్పుకోవాలి. ఆర్తితో నన్ను నువ్వే ఈ కష్టం నుంచి బయటపడేశావు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అని చెప్పాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి, ఇలా చెప్పాలి. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా అయితే పిచ్చిగా వెనకాల పడి ప్రేమిస్తున్నానని చెప్తాడో, అది నిజమో అబద్ధమో చెప్పేటప్పుడు అంత హార్ట్ఫుల్గా చెప్తాడు కదా, అదే విధంగా మీరు అంత హార్ట్ఫుల్గా చెప్పాలి. ఇలా చెప్పినట్లయితే యూనివర్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది, యూనివర్స్ ఈజీగా మీ కోరికలు తీర్చేస్తుంది. అంటే భక్తి ఎంత ఉన్నదో అని భగవంతుడు కూడా పరీక్షిస్తాడు వాస్తవంగా. అంటే ఆ భక్తి ఎలాగూ? ముందు నిన్ను నువ్వు తెలుసుకుని భక్తితో నువ్వు నడుచుకోవాలి. నువ్వు చేసిన తప్పు నువ్వు ఎరగాలి. నే వల్లే ఈ కష్టం వచ్చింది, కానీ మనం ఏం చేస్తామండి, ఏమండి నాకు ప్రేమ్ గారు అలా చేయకపోతే నాకు 20 వీడియోలు అయిపోయేవాళ్ళ అని చెప్తాను. వాస్తవం అదే అంటే అయితే అయి ఉండొచ్చు, దానికి కారణం నువ్వు కూడా ఉన్నావు కదా, నీ తప్పు కూడా ఉంది కదా, అది నువ్వు ఎందుకు గుర్తెరగవు? ఎదుటోడి తప్పుని ఏలెత్తి ఎందుకు చూపిస్తావు? అది మానిన రోజు నీ తప్పును గుర్తించి నీ తప్పు గురించి పశ్చాత్తాపడితే, నా తప్పు వల్ల ఇలా జరిగింది అని నువ్వు గుర్తించి నువ్వు శరణాగతుడు అయితే, ఈ విధంగా యూనివర్స్ని, ఓ విశ్వమా నేను కోరింది నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, ఓ అనంత విశ్వమా నేను చాలా శక్తివంతుణ్ణి, నేను చాలా ధైర్యవంతుణ్ణి, నేను ఏదైనా సాధించగలను, నేను చాలా గొప్పవాడిని, ఇలా పాజిటివ్ వర్డ్స్ ప్రతినిత్యం చెప్తూ ఉంటారు, హార్ట్ఫుల్గా చెప్తూ ఉన్నారు. చెప్తే తప్పకుండా యూనివర్స్ మీకు కనెక్ట్ అవుతుంది. మీరు ఏది కోరితే అది ఇచ్చి తీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.